ప్రేమ. ఇవి రెండు అక్షరాలైనా వీటి గురించి చెప్పమంటే మాత్రం ప్రేమికుల దగ్గర అసలు మాటలుండవు. మాటల్లో చెప్పలేని అనుభూతి ప్రేమ అని ఓ క్యాప్షన్ ఇచ్చి నవ్వేస్తారు. అలాంటి ప్రేమను సెలబ్రేట్ చేసుకునేందుకు ఫిబ్రవరిలో ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. అదే వ్యాలంటైన్స్ డే. ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. తమ పార్ట్నర్స్ కి బహుమతులు, గ్రీటింగ్ కార్డ్స్, ఫ్లవర్స్ ఇస్తూ తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ఈ సెలబ్రేషన్స్ హడావుడి మొదలైపోతుంది. ఓ వారం ముందు నుంచే రకరకాల డేలను ప్రేమికులు జరుపుకుంటారు. ఇక వ్యాలంటైన్స్ వీక్లో రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, ఇలా వ్యాలంటైన్స్ డే కూడా ఉంటాయి. ఇక మొత్తం వ్యాలంటైన్స్ డే అంటే కేవలం గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్కే కాదు, భార్యాభర్తలు కూడా దీన్ని చేసుకోవచ్చు. అసలు ఈ వ్యాలంటైన్స్ డేని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామో దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. చాలా మంది వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ దాని చరిత్ర గురించి పెద్దగా పట్టించుకోరు. అవునులే మాకెందుకు అనుకుంటారేమో. దీని వెనుక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉన్నాయి. అయితే మతాలకు, కులాలకు అతీతంగా కేవలం ప్రేమను మాత్రమే సెలబ్రేట్ చేసుకునే పండుగ అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఈ వ్యాలంటైన్స్ డేను కేవలం పాశ్చాత్య దేశాలు మాత్రమే సెలబ్రేట్ చేసుకునేవి, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ప్రేమికుల పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వ్యాలంటైన్స్ డేకి సెయింట్ వ్యాలంటైన్ పేరు పెట్టారు, కానీ అతని పేరు పెట్టక ముందే ఈ రోజును సెలబ్రేట్ చేసుకునేవారు అంటున్నారు. వ్యాలంటైన్స్ డే లుపెరాల్కియా అనే పురాతన పండుగ నుంచి వచ్చిందని చెప్తారు. ఇది క్రైస్తవ మతానికి చెందిన రోమన్ పండుగ నుంచి వచ్చింది. ఆ రోజు విందులు, భాగస్వాములతో కలిసి ఎంజాయ్ చేయడం వంటివి చేశారు. ఇది రక్తము, త్యాగంతో కూడిన ఒక ముఖ్యమైన వేడుకగా భావించేవారు. అలా వ్యాలంటైన్ ను గౌరవించే రోజుగా ఫిబ్రవరి 14 పరిణామం చెందింది. ఇక అది క్రమంగా ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజుగా మారింది. 18వ శతాబ్దం నాటికి ప్రేమికుల రోజును స్నేహితులు, ప్రేమికుల మధ్య బంధాలకు గుర్తుగా చేసుకోవడం ప్రారంభించారు. 19వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం ప్రింటెడ్ వ్యాలంటైన్స్ డే కార్డులతో ప్రారంభమైంది. ఇది వ్యాలంటైన్స్ డే పూర్తిగా కథని మార్చేసి కొత్త ట్రెండ్ని అమల్లోకి తెచ్చింది. ఇక అప్పటి నుంచి ప్రేమికులు గిఫ్ట్లు, మెసేజ్లు, రింగ్స్ ఇచ్చుకుంటూ ఒకరి పట్ల మరొకరు ప్రేమను సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని దేశాలలో అయితే వ్యాలంటైన్స్ డేకి హాలిడే కూడా ఇస్తారు. మరి ఈ వ్యాలంటైన్స్ డేని మీరు ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటారు? కామెంట్ చేయండి.